ఈ ఫ్రెండ్షిప్ ఉంటది కదా, అవును. ఇప్పుడు దోస్తాన్ ఉంటది. అబ్బాయిలు ఎట్లా దోస్తాన్ ఇస్తారు, అమ్మాయిలు ఎట్లా దోస్తాన్ ఇస్తారు? ఇప్పుడు మా జనరేషన్ కి మీ జనరేషన్ కి టోటల్లీ డిఫరెన్స్. అవును, కొంచెం చెప్పండి. ఉన్న జనరేషన్ ఏంటంటే ఆ, మనసు మనసు కలిసి ఒక ఇంటి కుటుంబం కావాలి, ఒక ఇంటి సంసారం నిలబడాలి. ఆ, మన ఇంటికి వచ్చిన కోడలే గాని వాళ్ళ ఇంటికి వెళ్ళే కోడలే గాని ఆ, ఎవరైనా హ్యాపీగా ఉండాలి. అప్పట్లో ఏంటంటే అందరూ ఉమ్మడి కుటుంబం ఉండేది. ఉమ్మడి కుటుంబం కలిసి ఉండేది. అవును. కలిసి ఉండేది. ఆ, ఒకరికొకరు కష్ట సుఖాలు వచ్చినా ఏదైనా చెప్పుకుందురు చేసుకుందురు, ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ ఉంది. అవును. ఈ జనరేషన్ లో హెల్పింగ్ నేచర్ కాదు కదా, కనీసం కొడుకు తల్లి బిడ్డని కూడా చూసే టైం ఉంటలేదు. ఇక కొంతమంది అంటే మనం ఇక మనకై నా అటువంటి చాదస్త మనిషి నా కొడుకు నా మనవడు, ఇప్పుడు నువ్వు మనవడి కింద లెక్క. అవునమ్మా, మీ నాన్నగారు ఉన్నారనుకోండి, ఉన్నారు. ఇప్పుడు నా కొడుకు తపన ఉంటది నాకు, అవును. అయ్యో వాడు తినకపోయనే ఎట్లా ఏంది అని. ఇప్పుడు మీరు మనవాళ్ళు ఉన్నారు, ఏం రాదా అన్నం తిందు రారా అంటే అమ్మమ్మ టైం లేదు నేను పోతున్నా నాయనమ్మ అని ఉరుకుతారు. అంటే ప్రేమను అర్థం చేసుకోరు వాళ్ళు. ఇప్పుడు మీరు ఎంత పైసా సంపాదించినా అది నీళ్లు పోయినట్టే పోతుంది బేట. అప్పట్లో మేము 1 రూపీ సంపాదించినా 10 మందికి అన్నం పెట్టినాం మేము. అవును.